హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అయితే తీసుకువచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి. ఏంటంటే ఈ యొక్క 6,000 రూపాయలకు బదులుగా 10,000 రూపాయలు పెంచాలని చెప్పి పీఎం నరేంద్ర మోడీ గారు ప్రకటించడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి మనకు డబ్బులు అనేది ఎప్పుడు అకౌంట్లోకి పడుతున్నాయి, ఏ రైతులకు ఈ యొక్క పథకానికి అర్హులు గల విషయంలో కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ విషయాలన్నిటికీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి టోటల్గా డీటెయిల్స్గా తెలుసుకుందామండి. మనం ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకనేది విషయం అనేది అర్థమవుతుంది క్లారిటీగా. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ అని చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. దీంతో పాటుగా వీడియోలోకి వెళ్ళి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం. ఏటా 6,000 రూపాయలు చెల్లిస్తుంది. మొత్తం 3 ఇన్స్టాల్మెంట్లో అకౌంట్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది. త్వరలోనే ఈ యొక్క 19వ విడత నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి అయితే ఈ యొక్క పథకం ప్రారంభిస్తుంది. పెట్టుబడి సాయంగా 6,000 రూపాయలు వస్తుంది. మనకు ఈ యొక్క పథకం 2019లో ఇన్స్టాల్మెంట్ చేయడం అయితే జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 15-18వ విడతల వరకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. 19వ విడత రావాల్సి ఉంది. 2025 సంవత్సరానికి సంబంధించి డబ్బులు అయితే మనకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క డబ్బులు విడుదల చేయాలని కూడా చెప్పి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. మనకు అక్టోబర్ నెలలో పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు 2,000 రూపాయలు విడుదల చేశారు. కానీ కొంతమంది రైతులకు ఈకేవైసీ కారణంగా జమ కాలేదు. వారికి నరేంద్ర మోడీ గారు అయితే శుభవార్తను అయితే చెప్పారండి. అంటే ఎవరైతే 18వ విడత డబ్బులు రాలేదో వారు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే 19వ విడత 2 కలిపి జమ చేస్తామని న్యూస్ అయితే వచ్చిందండి. అలాగే ఇంకా ఎవరైనా భూ సర్వే చేయించుకోలేకపోతే తప్పనిసరిగా భూ ధృవీకరణ చేయించుకోవాలి. అలాగే ఎవరైతే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోలేకపోయినా వెంటనే అప్డేట్ చేయించుకోండి. ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే మనకు ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారని చెప్పడం అయితే జరిగింది. అంటే మనకు కొత్త సంవత్సరం 2025 మనకు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కొత్త సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ విడుదల చేస్తామని, అలాగే ఈ యొక్క పథకానికి ఎవరైతే రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. చిన్న సన్నకారు రైతులు పీఎం కిసాన్ యోజనకు అర్హులు అవుతారు. భూమి ఉన్నవాళ్ళు 5 ఎకరాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులు అవుతున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ పథకానికి ఫిబ్రవరి నెలలో ప్రారంభిస్తాము కాబట్టి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.